మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మౌన పోరాటం, మౌన పోరాటం. అయ్యయ్యో కారు బంగళా పోయనే, అయ్యయ్యో క్రెడిట్ కార్డులు మాయమే, ఉన్నది కాస్త ఊడింది, సర్వమంగళం పాడింది, మేటరు కోటరుకొచ్చింది, పరుగును వీధికి తెచ్చింది, పిజ్జా బర్గర్ తినే జీవికి పచ్చడి టచింగ్ ఇచ్చింది. అయ్యయ్యో కార్లు బంగళా పోయనే, అయ్యయ్యో క్రెడిట్ కార్డులు మాయమే. మావయ్య, ఈ నీళ్లు మురికయ్యాయి, వేరే నీళ్లు పట్టుకురా. నా కర్మ. ఆ జమీందారుకే ఏలినాటి శని షరతులు పెట్టిందే, నిధి వినుతి కారేసిందే, చేతికి చీపురు ఇచ్చిందే, ఫోసుకు బూజే దులిపిందే, ఫ్లైటులోన తెగ తిరిగే బతుకుని బస్టాండుగా మార్చే, గాడిద చాకిరి చేయించే. అయ్యో రాజభోగం పోయనే, అయ్యో రాజన్న జ్వరమే వచ్చనే. నువ్వు కూర్చో నక్షత్ర, నేను వడ్డిస్తాను. వద్దు, నేనే వడ్డిస్తాను. నన్ను ఇంట్లో పని మనిషిగైనా ఉండనిచ్చారు, ఇలా ఉండనివ్వండి. అది కాదు నక్షత్ర, పొద్దున్నుంచి పనులన్నీ చేస్తున్నావు కదా, బాగా అలసట తెలుస్తుంది నీ మొహంలో. ఇన్ని రోజులు చేసిన పాపాలు ఒంట్లో పేరుకుపోయాయి. ఇలా పనులు చేస్తే అయినా అవి కొంచెం కొంచెంగా కరిగిపోయి చెమట రూపంలో బయటకు పోతాయి. అలాగే పోనివ్వండి ప్లీజ్. అన్ని పనులు నేనే చేస్తాను, దయచేసి చెయ్యి. నువ్వే పని చెప్పినా చేస్తాను. నన్ను తన ఇంట్లో నుంచి పంపించేస్తారేమో, నేను బయటకు వెళ్లి బ్రతకలేను. మురారికి దూరమై అస్సలు బ్రతకలేను. అయ్యో, ఇప్పుడెందుకు బాధపడుతున్నావు? ప్లీజ్ అక్క, నేనే వడ్డిస్తాను. వదినా, నాకు ఆ రాక్షసి చేత్తో వడ్డిస్తే భోజనం కూడా చేయను. మురారి ప్లీజ్ అలా అనకు. నీకు భార్యగా నేను ఈ పనులు చెయ్యట్లేదు, ఈ ఇంటి పని మనిషిగానే చేస్తున్నాను. అక్కర్లేదు, నాకసలు నీ మొహం చూడటమే ఇష్టం లేదు. మురారి, వదిన కాళ్ళు పట్టుకుని నటించి ఒప్పించి మళ్ళీ ఇంట్లోకొచ్చావు. అసలు నిన్ను నేను పని మనిషిగా కూడా యాక్సెప్ట్ చేయను. మురారి, ఎందుకలా మాట్లాడతావు? అత్తయ్య చెప్తూ ఉండేది కదా, శత్రువుని స్నేహితుడుగా మార్చుకోవడానికి 100 అవకాశాలివ్వు, స్నేహితుడు శత్రువుగా మారే అవకాశం ఒక్కటి ఇవ్వకు అని. తను మంచిగా మారుతుందంటుంది కదా, చూద్దాం. ఏమో వదినా, నాకైతే ఇష్టం లేదు, నమ్మకమైతే అస్సలు లేదు. తర్వాత ఏదైనా జరిగితే నన్నైతే అడగొద్దు, మీ ఇష్టం. మురారి, నక్షత్ర, ఏ సౌందర్య, నిన్ను చంపేస్తాను. సతీ, ఇంకెంత దూరం? వచ్చేసామమ్మా, అటు వెళ్దాం పదండి. సతీ, ఏం జరిగింది? ఎవరో కార్ బాగా ర్యాష్ గా తోలుకుంటూ మన మీదకి వచ్చారమ్మగారు. బుద్ధుందా లేదా మీకు?
మీద అడ్డంగా నడుస్తారా? రోడ్డుంది మనుషులు తిరగడానికి కూడానమ్మా. కార్లో కొంచెం స్లోగా వస్తే తప్పేం లేదు కదా. ఆ, పద. నువ్వు సౌందర్య పెద్దమ్మ దుర్గవి కదూ? కాదు. ఏయ్, నేను చూశాను. ఒకసారి నా బావ ఫోన్లో సౌందర్యతో కలిసి ఉన్న ఫోటో చూశాను. బయట కూడా ఒకసారి చూశాను. నా కళ్ళు చాలా పవర్ఫుల్. ఒక్కసారి ఏదైనా చూశాయంటే అస్సలు మర్చిపోవు. అలా కళ్ళల్లోనే ప్రింట్ అయిపోతాయి. చూడు, నా కళ్ళు చూడు. నేను చూడలేను, నాకు చూపు లేదు. చూపు లేదా? నీకు చూపు లేదా? ఏ నాతో అబద్ధం చెప్పకు. మా అమ్మగారికి అబద్ధాలు చెప్పడం అస్సలు తెలియదు. ఏయ్, నువ్వెప్పుడివిరా మధ్యలో మాట్లాడుతున్నావు? మా ఇంటి వంట మనిషి. ఏయ్, నీకు చూపు లేదంటే నమ్మడానికి నేనేమన్నా పిచ్చిదాన్నా? నన్ను మోసం చేయకు. అయ్యో, నిజం చెప్తున్నాను. చూపున్న మనిషి మా అక్క దుర్గా. నేను జానకి, నాకు చూపు లేదు. అంటే సౌందర్యకి అమ్మా? నేనే. ఓ, నువ్వేనా సౌందర్య అమ్మవి? అయితే దాన్ని కన్నందుకు ముందు నిన్నే ఏయ్! చెప్పేయాలి. ఏంటది? మనుషులు రోడ్డు దాడుతుంటే కారుతో మీదకొచ్చింది కాక ఇప్పుడు మనిషి మీదకొస్తున్నావా? అసలు నీకు బుద్ధుందా? అసలు నువ్వు మనిషివేనా? ఏ సతీ, ఏమైంది? అమ్మ కొడుతుందమ్మా. అయ్యో, ఏయ్, చంపేస్తా. ఎక్కువ మాట్లాడితే చంపేస్తా. ఏమా, ఏంటి దౌర్జన్యంగా మాట్లాడుతున్నావు? ఏయ్, వాణ్ణి కొట్టాను. నిన్నైతే చంపేయాలి, వెంటనే చంపేయాలి. నన్ను చంపేయాలా? అసలు నువ్వెవరు? నాకు నీకు ఏంటి సంబంధం? ఏయ్, నీ కూతురు సౌందర్య చాలా పెద్ద తప్పు చేసింది. నా బావని లవ్ చేసింది. నేను ప్రేమించిన బావని లవ్ చేసింది. దానికి నేను చెప్పాను, వద్దు, నా బావని వదిలే, నేను లవ్ చేస్తున్నా అని. నేనే పెళ్లి చేసుకుంటా అని కూడా చెప్పాను. కానీ నీ కూతురు వెళ్ళలేదు. దుర్గని తీసుకుని మా బావ ఇంటికొచ్చి మా బావతో నిశ్చితార్థం చేసుకుంది. అవును, వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు కాబట్టి తాంబూలాలు తీసుకున్నావు. ఇందులో తప్పేంటి? ఏయ్, చంపేస్తా. బావ నావాడు, నా కోసం పుట్టాడు, నన్నే చేసుకుంటాడు, నాతోనే పిల్లల్ని కంటాడు. నీ కూతుర్ని నా బావ చేసుకోడు, చేసుకోనివ్వను. అయ్యో, ఇక నుంచి సౌందర్య నా బావని కలవకూడదు, చూడకూడదు, మాట్లాడకూడదు. మాట్లాడాడో చంపేస్తా నీ కూతుర్ని. అయ్యో, అందుకే చెప్తున్నా, నీ కూతురికి చెప్పు, నా బావని మర్చిపోవాలి అని, ఈ ఆఫీసులో నుంచి నా బావని పంపించేయాలి అని. నీ కూతురే నా బావకి ఫోన్ చేసి తనంటే ఇష్టం లేదు అని చెప్పాలి, తనని పెళ్లి చేసుకోను అని చెప్పాలి. లేదంటే ఏయ్ సతీ, ఏమైంది? అమ్మా, ఆమె మీ మీదకి పెద్ద బండరాయి తీసుకొస్తుందమ్మా. అయ్యో, ఏయ్, ఏ మనిషినైనా ఈ రాయితో ఇక్కడికిక్కడే కొట్టి చంపేయగలని చెప్పడానికే ఈ రాయి తీసుకొచ్చాను. నీ కూతురు ఇంకొకసారి నా బావ వెనకాల పడిందంటే ఇదే రాయి నీ కూతురు నెత్తి మీద పడుతుంది. లేదంటే ఇలాగే నీ కూతురు రోడ్డు దాటుతున్నప్పుడు నా కారు వచ్చో లారీ వచ్చో గుద్దేస్తుంది. నీ కూతురు బ్రతకాలి అనుంటే వెంటనే నీ కూతుర్ని నేను చెప్పినట్టు చెయ్యమను. లేదంటే రేపేదైనా జరిగిందే అనుకో, నీ ఇష్టం. పదండి అమ్మగారు, గుడికి వెళ్దాం. పదండి. అత్తయ్య, అత్తయ్య, ఏంటి అలా అరుస్తున్నావు? ఏమైంది? నీ అవతారం ఏంటి?
రోజు రోజుకి ఎందుకిలా తయారవుతున్నావు? ఏమైంది నీకు? చక్కగా మహాలక్ష్మిలా ఉన్నావే అనేదానివి ఇంతకు ముందు, కానీ ఇప్పుడు నన్ను చూసి భయపడుతున్నావు. ఎందుకు? నీ కొడుకు వల్ల. నీ కొడుకే నన్నిలా తయారు చేశాడు. హ, చక్కగా తనని ప్రేమిస్తూ దేవతలా ఉందామనుకున్నాను. కానీ తను ఇంకెవర్నో ప్రేమించి నన్ను నిజంగానే రాక్షసిలా చేశాడు. అది కాదే, వాడెవరినో ప్రేమించాడని నువ్విలా తయారవడం ఎందుకు? ఏ నాకు వెధవ నీతి సూత్రాలు చెప్పకు. మంచితనం మిగిలిన చోట నీతి నిలబడుతుంది. దుర్మార్గం ఉన్న చోట నీతి మాటలు చెప్తే మంటెక్కిస్తుంది. నువ్వు నాకు చెప్పడం కాదు, నీ కొడుక్కి చెప్పు. ఆ సౌందర్యని ప్రేమించొద్దని చెప్పు. దానితో కలిసి తిరగొద్దని చెప్పు. వాడికి చెప్పి చూశాను, కానీ వాడు వినడం లేదు. ఖచ్చితంగా సౌందర్యనే పెళ్లి చేసుకుంటానంటున్నాడు. పైగా వాళ్ళందరూ మా ఇంటికొచ్చి సంబంధం నిశ్చయం చేసుకుని వెళ్లారు. నందిని, నేను నీకు మేనత్తను కదా. నీకు తల్లి చనిపోతే పుట్టినప్పటినుంచి నేనే నిన్ను చూసుకున్నాను. ఆ ప్రేమతో నీకొక్క మాట చెప్పాలనుకుంటున్నాను, వింటావా? చెప్పే. చరణ్కి నువ్వంటే చాలా ఇష్టం. కానీ ప్రతి మనిషికి ఇష్టం వేరు, ప్రేమ వేరుగా ఉంటుంది. నీకు మీ నాన్నంటే ఇష్టం ఉంది, కానీ ప్రేమ లేదు. మీ బావంటేనే ప్రేమ ఉంది, కానీ తల్లిదండ్రుల మీద ప్రేమ ఉండాలి. కాబట్టి నువ్వు మీ నాన్నని ప్రేమించమని చెప్తే ఓ కూతురుగా ఆ ప్రేమని మీ నాన్న మీద చూపించగలవా? లేదు కదా. చరణ్ కూడా అంతేనమ్మా. వాడికి నువ్వంటే చాలా ఇష్టం ఉంది, కానీ వాడి ప్రేమ వేరే మనిషి మీద ఉంది. ఇప్పుడు నీ మీదున్న ఇష్టాన్ని ప్రేమగా మార్చుకోమని నువ్వు వాడి వెంట పడుతున్నావు. వాడు ప్రేమించిన దాన్ని మర్చిపోమంటున్నావు. ఇది జరిగేదేనా చెప్పు? అందుకే నువ్వే కొంచెం అర్థం చేసుకోవాలి నందిని. వాడికి సౌందర్యతో నిశ్చితార్థం జరిగిపోయింది. వాడు ఆ అమ్మాయితో జీవితం పంచుకోవాలని పూర్తిగా నిర్ణయించేసుకున్నాడు. ఇప్పుడు వాడి వెనక పట్టం న్యాయం కూడా కాదు. నీకిది కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ చెయ్యక తప్పదమ్మా. నువ్వు ఈ ఇంట్లోంచి వెళ్ళిపో, చరణ్ని మర్చిపో. హే పార్వతి, ఏంటి నేను బావను వదిలేయాలా? అది బావని చేసుకుని కాపురం చేస్తుందా ఏంటి? వింటున్నాను కదా అని ఏది పడితే అది చెప్పేయడమేనా? తప్పు కదూ. నువ్వు నాకు అత్తవి కదా అని అన్నీ వింటున్నాను అనుకుంటున్నావా? మళ్ళీ ఇంకోసారి బావని మర్చిపో, నువ్వు మారిపో, దూరంగా వెళ్ళిపో, మీ నాన్న పంచన చేరిపో అని వెధవ సలహాలు చెప్పావంటే చంపేస్తా. ఇదిగో తాళి, ఇది తీసుకెళ్లి దేవుడి ముందు పెట్టి దండం పెట్టుకో. దేవుడా, నందినియే నా కోడలవ్వాలి, నందిని మెళ్ళోనే నా కొడుకు ఈ తాళి కట్టాలి, సౌందర్యతో పెళ్లి ఎలాగైనా చెడగొట్టే దేవుడా,
నందినికి నా కొడుక్కి పెళ్లి జరిపించు అని వేడుకో. తీసుకో తాళి. తీసుకో, వెళ్ళు, దేవుడి ముందు పెట్టు. దేవుడి ముందు పెట్టు. ఇప్పుడు నేను చెప్పింది కోరుకో. చెప్పు, నేను చెప్పిందంతా చెప్పు. దేవుడా, నందిని నాకు కోడలు అవ్వాలి. చరణ్ నందినికి తాళి కట్టాలి. నందినికి చరణ్కి పెళ్ళవ్వాలి. చరణ్ నందిని మర్చిపో ఏయ్! కాదు కాదు, చరణ్ సౌందర్యాన్ని మర్చిపోవాలి. అది గుర్తు పెట్టుకో. మళ్ళీ ఇంకొకసారి బావకి సౌందర్యతో పెళ్లి చేయాలని చూసావంటే అప్పుడు ఈ నందిని అంటే ఏంటో చూపిస్తాను. స్వామి, నందిని మనసు మార్చు. అది పిచ్చి ప్రేమతో మరీ రాక్షసంగా మారిపోతుంది. దాన్ని మార్చు స్వామి. సౌందర్యతోటి నా కొడుకు పెళ్లి జరిపించు. ఎలా చేస్తావో ఏం చేస్తావో నువ్వే దిక్కు. అమ్మగారు కాఫీ. అక్కడ పెట్టు. అలాగేనమ్మా. ఏంటమ్మగారు, ఆ నందిని అన్న మాటల గురించి భయపడుతున్నారా? అవును, సౌందర్య బయటికి వెళ్ళింది కదా, ఇంకా రాలేదు. పోనీ ఆ విషయం దుర్గమ్మ గారికి చెప్పండమ్మా, ఆవిడే చూసుకుంటారు. లేదు సత్తి, ఇప్పుడే కాదు. ముందు నేను సౌందర్యతో మాట్లాడాలి. ఆ తర్వాతే అక్కతో మాట్లాడతాను. ఈలోపు నువ్వు కూడా ఏం అనకు. సరే అమ్మగారు. సతీ, సౌందర్య వచ్చిందా? అవునమ్మా. అమ్మా, సౌందర్య వచ్చేసావా? సేఫ్ గా వచ్చేసావు కదా? ఏంటమ్మా, ఏమైంది? ఏం లేదు, ఒకసారి పక్కకు రా. రా. ఏంటమ్మా, ఏమైంది? ఎందుకలా కంగారుగా ఉన్నావు? నువ్విప్పుడు ఎక్కడికి వెళ్ళావు? అదే చరణ్తో కలిసి సరదాగా బయటకు వెళ్ళాను. ఎందుకైనా మంచిది నువ్వు పెళ్ళయ్యేంత వరకు ఎక్కువగా బయటికి వెళ్ళకమ్మా. అమ్మా, ఏమైందో చెప్పమ్మా. అల్లుడు వాళ్ళ మరదలు నందిని కనిపించింది. ఓ, నందిని చూసారా? ఏమంది? ఏదైనా బెదిరించిందా? బెదిరించడం కాదు, ఆ అమ్మాయి చాలా డేంజర్ మనిషిలా ఉంది. ఏం కాదులేమ్మా. లేదు సౌందర్య, నువ్వంత తేలిగ్గా తీసుకోకు. నాకెందుకో ఆ అమ్మాయి మాట, మాట్లాడే పద్ధతి మొత్తం చాలా తేడాగా ఉన్నాయి. అసలు అమ్మాయిల్లో నందినిలాగా అంత హార్ష్గా ఉండేవాళ్ళు ఉండరు. కోపం ఉంటుంది, కానీ తన బావ కోసం సత్తి లాంటి వాళ్ళని కొట్టే అంత కోపం ఉండకూడదు. సత్తిని కొట్టిందా? కళ్ళు బైర్లు కమ్మేలా కొట్టిందమ్మా. బాధ ఉండొచ్చు, కానీ తన దారి నుంచి మరో ఆడదాన్ని తప్పించడం కోసం వాళ్ళమ్మ మీదే పెద్ద బండరాయి ఎత్తే అంత కోపం ఉండకూడదు. ఏంటి? నీ మీదికి రా ఎత్తిందా? ఎంత రాయెత్తుకొచ్చిందమ్మా. అసలైతే కారుతో గుద్దించిపోయింది. ఆ అమ్మాయి కూడా నీలాగే చిన్నపిల్ల అనుకుంటా. అవునమ్మా, కరెక్టే. కానీ మనిషి అంత రాయెత్తుకొచ్చిందంటే ఆ మనిషిలో బలం కంటే లోపల మనసులో రాక్షసత్వం ఇచ్చిన బలమే ఎక్కువగా ఉంది. ఆ విషయం తన మాటలే చెప్తున్నాయి. అసలు ఏమైందో చెప్పమ్మా. ఏయ్, బావ నావాడు, నా కోసం పుట్టాడు, నన్నే చేసుకుంటాడు. నీ కూతుర్ని నా బావ చేసుకోనివ్వను. సౌందర్య నా బావని కలవకూడదు, చూడకూడదు, మాట్లాడకూడదు. నా బావ నీ కూతురుతో మాట్లాడాడో చంపేస్తాను నీ కూతుర్ని. నీ కూతురికి చెప్పు, నా బావని మర్చిపోమని. నీ ఆఫీసులో నుంచి నా బావని పంపించేయమని.
నీ కూతురే నా బావకి ఫోన్ చేసి తనంటే ఇష్టం లేదు అని చెప్పాలి. తనని పెళ్లి చేసుకోను అని చెప్పాలి. లేదంటే అమ్మా అమ్మా ఆగమ్మా. అమ్మా ఏంటమ్మా మాట్లాడేస్తూ ఉన్నావు? అచ్చం నందినిలాగే చేసావు. ఒక్క నిమిషం నాకు నందినిలాగే అనిపించింది తెలుసా? అవునమ్మగారు, నాకు అక్కడ చూసిందే ఇక్కడ రిపీట్ అయింది. అమ్మా నువ్వు ఎవరినైనా ఇట్టే గుర్తు పెట్టుకుంటావు, వాళ్ళలాగే మాట్లాడతావు చేస్తావని తెలుసమ్మా. కానీ నందినిని ఒక్కసారి కలిసి ఇంత పర్ఫెక్ట్ గా చేసావు. ఆ అమ్మాయి కాసేపు మాట్లాడినా కూడా నా మనసులో చాలా స్ట్రాంగ్ గా ముద్రించిపోయేలా మాట్లాడింది. నువ్వు ఇంకేం ఆలోచించుకో, విడాకులు ఏర్పాటు చేయించు. లేదంటే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను. మురారి, నక్షత్ర తప్పు చేసిందని నువ్వు తప్పు చేయకురా. అమ్మా, విడాకులు ఇవ్వడం తప్పేలా అవుతుందమ్మా? మురారి, పెళ్లి కొన్ని వేల సంవత్సరాల నుంచి వస్తున్న సంప్రదాయం. విడాకులు మనం ఈ మధ్యకాలంలో చేసుకున్న చట్టం. సంప్రదాయాన్ని చట్టం ద్వారా పాడు చేసుకోవడం ఎంతవరకు కరెక్టు?